ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా సాధనలో చిత్తశుద్ధులైన టీడీపీ నిలదీస్తున్న విపక్ష నేతపై విరుచుకుపడుతోంది. రోజుకో మాట పూటకో పాట పాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రజానీకాన్ని గందరగోళానికి గురిచేస్తోంది. ప్రత్యేక హోదాతో కలిగే ప్రయోజనాలను విస్మరించి ప్యాకేజీలతో సరిపుచ్చుకోలేమని కొత్త పాట పాడుతోంది. కనీసం 10 ఏళ్లు కావాలని గతేడాది ఫిబ్రవరిలో రాజ్యసభలో వెంకయ్యనాయుడు అప్పటి ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీశారు. మీరివ్వకపోతే మేము అధికారంలోకి వచ్చి 10 ఏళ్లు ఇస్తామని గొప్పలకు పోయారు. ఎన్నికల సభల్లో పదే ఇదే అంశాన్ని ప్రస్తావించారు. అన్నట్టే బీజేపీ అధికారంలోకి వచ్చింది. అధికారం చేపట్టి 18 నెలలు కావస్తోంది. కానీ ఇంతవరకు ప్రత్యేక హోదాపై ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వమని సూటిగా చెప్తారా అంటే అదీ లేదు. ఆంధ్రప్రదేశ్కు అన్యాయం జరగనివ్వమని పార్లమెంట్ సాక్షిగా కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ భరోసా ఇచ్చారు. మరి న్యాయం చేస్తున్నారంటే అదీ లేదు. గట్టిగా అడిగితే పరిశీలనలో ఉందని, త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని చేతులు దులుపుకుంటారు. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కూడా ఇదే మాట అంటారు. రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ది కూడా ఇదే పాట. ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తూ బీజేపీ ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని గందరగోళపరిచే ప్రయత్నం చేస్తోంది. అటు కేంద్రాన్ని గట్టిగా నిలదీయలేకపోతున్న చంద్రబాబు ఢిల్లీలో ఓ మాట, రాష్ట్రంలో ఓ పాట పాడుతున్నారు. కేంద్రం పాటకు తానా అంటే తందానా అంటూ వంత పాడుతున్నారు. అదే మరి కొంతమంది కావాలని కన్ఫ్యూజ్ చేసి స్పెషల్ స్టేటస్ ఇస్తే ఇది ఒక సంజీవని కింద అన్నీ అయిపోతాయని. ఏం వస్తాయండి? రెండే వస్తాయి. ఆ రెండుల్లో ఏంటి? ఒకటి ఈఏపీ, 2 సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్. సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ తగ్గించేశారు. 62 నుంచి 52% వచ్చింది. ఈఏపీ వచ్చే కొద్దిగా ఎంత వచ్చింది? ఎన్ని ప్రాజెక్ట్స్ ఇస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అది మళ్ళీ వాళ్ళు క్యాబినెట్లో తీసి వాళ్ళు పాస్ చేయాలి. ప్రత్యేక హోదా ద్వారా కలిగే ప్రయోజనాలపై మంత్రులకు ఏమాత్రం అవగాహన ఉన్నట్టు కనిపించడం లేదు. నోటికేదొస్తే అది మాట్లాడుతున్నారు. ప్రత్యేక హోదాపై పదే నిలదీస్తున్న ప్రతిపక్ష నేత వైఎస్ జగన్పై అనవసర విమర్శలు చేస్తున్నారు మంత్రి రావెల కిషోర్ బాబు. అటు ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప జగన్ దీక్ష చేయాల్సింది ఢిల్లీలో కానీ గుంటూరులో కాదని అంటున్నారు. గతంలో ఢిల్లీలో ధర్నా చేసి జాతీయ స్థాయి దృష్టికి ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా విషయాన్ని వైఎస్ జగన్ చేసిన ప్రయత్నాన్ని మర్చిపోయారు.